గుర్తున్న వాళ్ళు చెప్తారా? 3 విషయాలే నేర్చుకున్నాం రాత్రి పక్షిరాజు గురించి కదా. మొదటి విషయం ఏంటి? పక్షిరాజు గూడు ఎక్కడ కట్టుకుంటుంది, మన గూడు ఎక్కడ కట్టుకోవాలి కదా. రెండవది పక్షిరాజు దృష్టి, దాని దృష్టి ఎక్కడుంది, మన దృష్టి ఎక్కడుంది, ఎక్కడ ఉండాలి, అది నేర్చుకున్నాం. మూడవది చెప్పండి, మర్చిపోయారా? పక్షిరాజు యొక్క సిద్ధపాటు, మన సిద్ధపాటు ఎలా ఉండాలి, ఇవి నేర్చుకున్నాం. ఈరోజు పక్షిరాజు యొక్క నీతి, పక్షిరాజు నీతి అని ఎందుకన్నానంటే, పక్షిరాజు అనగానే గరద్ద మీకు తెలుసు, అందులో ఆడ మగ 2 ఉంటాయి. ఇవి మనం చేసుకున్నట్టే పెళ్లి చేసుకుంటాయి. అయితే మనం పెళ్లి చేసుకొని భార్యతో నచ్చితే కాపురం చేస్తాం, లేకపోతే కాపురం చేయం. ఏదైనా చిన్న సమస్య వచ్చినా భార్యను కొట్టేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు. భార్య కూడా ఇక్కడే పడి ఉందామని అనుకోకుండా సూట్ కేసు సర్దుకొని చెప్పండి ఎక్కడికి వెళ్తారు? పుట్టింటికి వెళ్తారు. అక్కడదంతే మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఒకవేళ భర్త భార్య చనిపోయారు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? మరొక పెళ్ళి చేసుకుంటారు. మిగతా పక్షులకి పక్షిరాజుకి చాలా తేడా ఉంది. ఒక పక్షి ఆడపక్షి మరొక మగ పక్షితో జత కట్టాలంటే అది చాలా రోజులు ఆ మగ పక్షిని పరీక్షించిద్దంట. మన కానీ పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలనుకుంటారు కదా. అలాగే ఆడపక్షి ఆషామాషిగా మగపక్షిని వివాహం చేసుకోదు. ఆడపక్షి మగపక్షి రాజుని చాలా దినాలు కాలం గమనించిన తర్వాత అది బాగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తేనే అప్పుడు వివాహం చేసుకుంటుంది, అంటే జత కట్టింది. అలా జత కట్టిన ఈ 2 పక్షులు చాలా జాగ్రత్తగా కాపురం చేస్తూ పిల్లల్ని గుడ్లు పెట్టి పిల్లలు కానీ చాలా పద్ధతిగా బతుకుతూ ఉంటాయి. అయితే ఈ 2 పక్షుల్లో ఒకటి చనిపోయింది అనుకోండి, ఆడపక్షి కానీ మగపక్షి కానీ చనిపోతే మరొక పక్షితో జత కట్టదు, ఆడపక్షి అయినా మగపక్షి రాజు అయినా. అదే మిగతా పక్షులు అనుకోండి, ఒక పక్షి చనిపోతే ఇంకొక పక్షితో జత కడతాయి. కుక్కలు కూడా అంతే, చూస్తూనే ఉన్నారు. అంటే ఈ జంతువుల్లోనూ మిగతా పక్షుల్లోనూ లేని నీతి ఒకటి మనకు పక్షిరాజులో కనపడుతుంది. అంటే దాన్ని చూసి మనమేం నేర్చుకోవాలి అంటే, దేవుడు మనిషికి చెప్పాడు, ఒక మనిషికి ఒక భార్య. ఒకసారి బైబిల్ చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుతున్నవి గనుక, జాగ్రత్తగా చదవండి, ప్రతివానికి. మరి చదివారా? మీ బైబిల్లో ఉందా? ప్రతివానికి సొంత భార్య ఉండాలన్నాడా, భార్యలో ఉండాలన్నాడా? ఒక భార్య కదా. ప్రతివానికి సొంత భార్య ఉండవలను. తర్వాత ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. అంటే ఒక పురుషునికి ఒక భార్య. పాత నిబంధనలో రాజులు చాలామందిని చేసుకున్నారు, కానీ అది అజ్ఞాన కాలం కాబట్టి దేవుడు చూసి చూడనట్టు పోయాడు. కానీ ఆ కాలంలో కూడా దేవుడు ఒక స్త్రీతోనే పురుషుడు కాపురం చేయాలని చెప్పాడు. ఇశ్రాయేలీలకి ఆజ్ఞలు ఇస్తూ మోషే గారి ద్వారా వాళ్ళకిచ్చిన ఆజ్ఞల్లో ఇశ్రాయేలుని పరిపాలించే రాజు ఎలా ఉండాలో, ఎంతమంది స్త్రీలను చేసుకోవాలో రాయించాడు. ఒక మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము
17వ వచనం. రాజు, ఇశ్రాయేలును పరిపాలించే రాజు హృదయము తొలగిపోకుండానట్లు అతడు, ఆ రాజు, అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. రాజు అయిన ఏం చేయాలంట? ఒక్క స్త్రీనే పెళ్లి చేసుకోవాలి. స్త్రీ కూడా ఒక్క భర్తతోనే కాపురం చేయాలి. అంటే పక్షిరాజును చూసి మనం నేర్చుకునే నీతి ఏంటంటే, దేవుడు నియమించిన పద్ధతిలోనే ఒక స్త్రీ ఒక పురుషునితో, ఒక పురుషుడు ఒక స్త్రీతోనే కాపురం చేయాలి. కానీ ఈరోజు అక్రమ సంబంధాలు ఎక్కువైపోయి, మీరు చదివారో లేదో న్యూస్, ఒకప్పుడు భర్తలు భార్యల్ని చంపేసేవాడు కదా, కిరసనాలు పోసో, ఊరేసో, ఇంకా రకరకాలుగా చంపేసేవాళ్ళు. ఏమి తెలియనట్టు యాక్షన్ చేసేవాడు. 2020కి ముందు, అది 2020 కరోనా వచ్చింది కదా. కరోనా తర్వాత నుంచి మరి ఏ కరోనా క్రిమి గుట్టిందో స్త్రీలకు నాకు తెలియదు, కానీ విచిత్రమైన ఒక పురుగు గుట్టింది. ఇప్పుడు స్త్రీలు భర్తలను చంపుతున్నారు. 786 మంది స్త్రీలు పురుషుల్ని చంపేశారంట 2020 నుంచి. ఎందుకు చంపారు అని అంటే, వీళ్ళు ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. ఈ సంగతి భర్తకు తెలిస్తే భర్త వచ్చి ఎక్కడ గొడవ పడతాడు అని చాలా కాలంగా వీళ్ళ మధ్య గొడవలు వచ్చేసి, చివరికి వీడుంటే వాడితో నాకు కుదరదని భర్తను లేపేశారు. మరికొంతమంది స్త్రీలైతే చిన్న చిన్న వాటికి, పైగా ప్రేమించుకున్నవారండి, నేను చెప్పేది ప్రేమించుకున్నామని భ్రమలో ఉండి వివాహాలు చేసుకున్నవారు కొంతకాలం ఆ ప్రేమ అయిపోయినాక, అంటే ప్రేమ అయిపోదు, వాస్తవంగా నిజమైన ప్రేమ అయితే అయిపోదు, కానీ నిజంగా ప్రేమ కాదు, ఇది వ్యామోహం. కాబట్టి ఈ యువతరం వాళ్ళకి నచ్చిన లక్షణాలు ఎదుటి వాళ్ళు కనపడితే, ఆ ముక్కో, ఆ కన్నో, ఆ జుట్టో, పిసికల గూడు లాంటి క్రాఫో నచ్చిందనుకోండి, ప్రేమ అనే భ్రమలోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఆ భ్రమ ఎంతకాలం ఉంటుందంటే, వాళ్ళ మోజు తీరిన దాకా ఉంటుంది. ఆ తర్వాత ఒకరి మీద ఒకరికి విరక్తి కలిగింది. విరక్తి కలిగిన తర్వాత మళ్ళీ ఇంకో నచ్చినోడితో ఈ అమ్మాయో, ఇంకొక నచ్చిన ఆమెతో ఈడో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. దాంతో ఏమైపోతారు? కొంప కొల్లేరు చేసుకుంటారు. అదే వాక్యంలో ఉన్నారనుకోండి, దేవుని వాక్యం హృదయంలో ఉందనుకోండి, ఒక పురుషునికి ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్త. ఎంత మంచి పద్ధతి చెప్పాడో చూడండి. బైబిల్లో చెప్పినవన్నీ పాటించటం రానోళ్ళు బైబిల్ తప్పుపడతారు. బైబిల్లో మంచి చేయమన్నాడు, చెడును వదిలేయమన్నాడు, చెడు వ్రాయించాడు, అయినా అది చేయమని చెప్పలేదు దేవుడు. చెడున్నంత మాత్రాన అది చెడ్డదైపోద్దా? చెప్పండి, చెడున్నంత మాత్రాన చెడ్డదైపోద్దా? మనం కోసుకునే కోళ్ళు కూడా చేదు ఉంటుంది, ఉంటుందా? చేదున్నంత మాత్రాన కోడంతా చెడ్డదా? ఆ చేదుని తీసేసుకొని మంచిదంతా మాంసం వండుకొని తినేస్తాం. మనలో కూడా ఉంది చేదు బాక్స్. అరే నీకు చాలా చేదు ఎక్కువ ఉందిరా అంటారు కదా. అంత మాత్రాన మనం చెడ్డోళ్ళమా? మనలో కూడా కాస్త కోస్తో మంచి ఉంటుందా? మనలో కూడా మంచి, అందరూ చెడ్డోళ్ళు కాదు పూర్తిగా, అందరూ పూర్తిగా మంచోళ్ళు కాదు. చెడ్డదాన్ని విసర్జించి మంచిదాన్ని పెంపొందించుకోవటానికి సహాయపడేదే బైబిల్. కాబట్టి బైబిల్ని మత గ్రంథంగా ఆలోచించకండి, మనిషిని బాగు చేసే గ్రంథం, పరలోకానికి చేర్చే గ్రంథంగా మీరు ఆలోచించాలి. అంత మంచి మాటలు చెప్పాడు దేవుడు. ఒక పురుషునికి ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్త. ఓని భర్త చనిపోయాడు, ఇప్పుడు ఆమె ఏం చేయాలి? పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే, ఉండగలిగితే ఉండు, లేదంటే మరొక వివాహం చేసుకోవచ్చు. చనిపోతే, బతికున్నప్పుడు విడాకులు ఇచ్చి ఇంకొక భార్యను చేసుకునే అవకాశం లేదు బైబిల్ ప్రకారంగా. అసలు బైబిల్లో విడాకులే లేవు. తెలియని వాళ్ళు విడాకులు తీసుకుంటారు, అది వారు వేరే విషయం, వాళ్ళ సొంత విషయం. ఒకవేళ ఇద్దరు భార్యాభర్తలు దేవునిలో ఉండి వివాహం చేసుకున్నాక భర్తో భార్యో చనిపోయారనుకోండి, మళ్ళీ నాకు తోడు కావాలి అని అనుకుంటే ఎలాంటి వివాహం చేసుకోవాలో అదే కొరింథీ పత్రికలో 7వ అధ్యాయము 39-40 వచనాలను కూడా చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 39-40 వచనాలు. భర్త
భార్య తన భర్త బతికున్నంత కాలము భర్తకు బద్ధురాలయుండును. భర్త మృతి పొందిన ఎడల తనకిష్టమైన వానిని వివాహము చేసుకొనుటకు స్వతంత్రురాలయుండును. భర్త మృతి పొందిన తర్వాత భర్త నుండి విడుదల పొందింది. భర్త బతుకున్నాడు, వేరే ఊరిలో ఉన్నాడు, చేసుకోవచ్చు అంటే నో ఛాన్స్, చేసుకోకూడదు. దేవుడు పెట్టిన నియమం అండి. ఈ నియమం పాటిస్తే నీ కాపురం హ్యాపీగా ఉంటుంది. నా ఇష్టం అని లోకరీతిగా నువ్వు ఆలోచించి చేసుకున్నావు అనుకోండి, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏం ఉపయోగం లేదు. పిల్లలు పుట్టలేదని భార్యను వదిలేసి మరొక పెళ్లి చేసుకున్న భర్తలు ఉన్నారు. మరి భర్తలోనే లోపం అయితే చెప్పండి, అప్పుడు భార్య ఏం చేయాలి? వీడి వల్ల నాకు సంతానం పుట్టలేదని వీడిని వదిలేసి ఇంకోవడం చేసుకోవచ్చు, అప్పుడు కుదరదు కదా. ఏ పద్ధతిలో కానీ ఇంకొక వివాహం చేసుకునే అవకాశం లేదు. ఒక పురుషునికి ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్తే. భర్త చనిపోయిన తర్వాత వివాహం చేసుకోవచ్చు, కానీ భర్త బతికుండగా వివాహం చేసుకోకూడదు. భర్త చనిపోయిన తర్వాత కూడా ఎవరిని చేసుకోవాలి వివాహం అంటే కింద చెప్తున్నాడు, ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలంటే క్రీస్తుని అంగీకరించిన వారినే చేసుకోవాలి. భర్త మారింది, భార్య మారాడు, ఇద్దరు మారిన వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు భర్త చనిపోయాడు కొంతకాలం తర్వాత, అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ క్రీస్తులో మంచి వాక్యానుసారంగా బతుకుతున్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి తప్ప చుట్టాలు కదా, బంధువులు కదా, ఉద్యోగస్తులు కదా, ఆస్తి ఎక్కువ ఉంది కదా అని చేసుకోకూడదు. అంటే పక్షిరాజును చూపించి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే పవిత్రంగా ఉండాలి. అందుకే బైబిల్లో ఉన్నాడు, హెబ్రీ పత్రిక 13:4 వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. ఘనమైన వివాహ వ్యవస్థని ఘనహీనంగా చేయకూడదు ప్రియుల. కాబట్టి పక్షిరాజు నుంచి నేర్చుకున్న 4వ పాఠం ఏంటంటే పక్షిరాజు నీతి. మరొక పక్షితో జతకట్టదు, చచ్చిపోయేదాకా ఒంటరిగానే ఉండి చనిపోద్దండి, మగపక్షి అయినా ఆడపక్షిరాజు అయినా. ఇక 5వది పక్షిరాజు పిల్లల పెంపకం. మనకి కోళ్ళ పెంపకం తెలుసు, చేపల పెంపకం తెలుసు, ఇంకా గొర్రెల పెంపకం తెలుసు. ఇక్కడ గొర్రెలు కనపడ్డాయి, నిజమే, గొర్రెల పెంపకం తెలుసు, బర్రెల పెంపకం, ఇంకా చెప్పండి, పందుల పెంపకం ఉందా ఇక్కడ, లేదా బాతుల పెంపకం, ఇవన్నీ బాగా తెలుసు కదా. ఏ కోళ్ళు పెంపకం ఉంటుంది, ఇము కోళ్ళు పెంపకం, ఇలాంటి పెంపకాలు బాగా తెలుసు. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు కదా. మన పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసా? తెలీదు. ఒకసారి యోబు గ్రంథం 39వ అధ్యాయము, యోబు గ్రంథం 39వ అధ్యాయము 29వ వచనం. అక్కడ నుండి తన ఎరను అంటే దూరం నుంచి ఆ పక్షిరాజు తన ఎర్రను వెతికిద్ది. దాని కన్నులు దాని దూరము నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చు. అంటే ఆ ఎర్రను సంపాదించి దూరం నుంచి చూసి ఏం చేసిందంటే తీసుకొచ్చి పిల్లలకి పెట్టింది. అంటే చాలా కష్టపడి దూరం నుంచి చూసి ఆ ఆహారాన్ని తీసుకొచ్చి పిల్లలకి ఇస్తుంది. పిల్లలు హ్యాపీగా దాని రక్తాన్ని పీల్చేస్తాయి. మరొక వచనాన్ని మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల్ని నడిపించిన విధానాన్ని గూర్చి దేవుడు దేంతో పోల్చి చెప్పాడో ఒక మాట చూద్దాం. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి నడిపించిన ఆ విధానాన్ని చూపిస్తూ దేవుడు దేంతో పోల్చి చెప్పాడో చదవండి. 32వ అధ్యాయము 11, 12 వచనాలు. ద్వితీయోపదేశకాండం పక్షిరాజు 32వ అధ్యాయము 11, 12 వచనాలు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వానిని నడిపించాడు. ఇశ్రాయేలీయుల్ని నడిపించాడు. ఎలా నడిపించాడంటే పక్షిరాజుతో పోల్చి చెప్తున్నాడు. పక్షిరాజు 2 గుడ్లు పెడుతుందండి.
ఆడపక్షి 2 గుడ్లు పెడుతుంది, అరుదుగా 3 గుడ్లు పెడుతుంది, 3కు మించి గుడ్లు పెట్టదు. పెట్టి ఆ గుడ్ల మీద పొదుగుతుంది. మగపక్షి పొదిగినప్పుడు ఆడపక్షి ఆహారానికి వెళుతుంది, ఆడపక్షి పొదిగినప్పుడు మగపక్షి ఆహారానికి వెళుతుంది. మన కోళ్ళు పొదగటం చూసాం. ఆడకోడి పొదిగిద్దా, పుంజు పొదిగిద్దా కదండి. ఆడకోడి అంటే పెట్ట. ఏది పొదిగిద్ది? ఆడకోడే గుడ్లు పెట్టింది, ఆడకోడే పొదిగింది. కానీ పక్షిరాజు అలా కాదు, 2 పొదుగుతాయి, 2 ఆహారానికి వెళతాయి. ఒకటి ఉంటే ఇక్కడ ఇంకోటి ఆహారం తేటానికి వెళ్ళింది. అలా ఆహారం తెచ్చి సంపాదించుకొని ఈ పొదుగుతున్న పక్షికి పెడుతుంది. ఇలా కొంతకాలం తర్వాత గుడ్లలో నుంచి పిల్లలు బయటకు వస్తాయి. పిల్లలకి దూరం నుంచి ఆహారం తెచ్చి ప్రేమగా వాటికి తినిపిస్తాయి. మనం చిన్నపిల్లలకి గోరుముద్దలు తినిపిస్తాం కదా, అలా తినిపిస్తాయి. కాకపోతే కొంతమంది తినిపించడం రాకో, ఓపిక లేకో, సహనం లేక ఆ బూచాడిని పరిచయం చేస్తారు కదా. తినకపోతే బూచాడు వచ్చి చెప్పండి పట్టుకెళ్ళిపోతాడు, లేకపోతే పలానా ఆయన ఉన్నాడు నిన్ను వచ్చి కొడతాడు. బెదిరింపులతో ఆహారం పెడతాం, కానీ పక్షిరాజు అలా పెట్టదు. ఎలా పెడుతుంది? ప్రేమతో నోటితో పట్టుకొని వచ్చి బాగా నమిలి వాటికి అరిగే విధంగా దాని నోట్లో కుక్కిద్ది. కనపడుతుందా వీడియోలు? అంత ప్రేమగా నోట్లో పెట్టింది. అంత మాత్రమే కాక కొంతకాలం అయిన తర్వాత పక్షిరాజు పిల్లలకి రెక్కలు వస్తాయి కదా, గుడ్లో నుంచి వచ్చిన పిల్లలకి మెల్లిమెల్లిగా రెక్కలు వస్తాయి. కొన్ని రోజులు అయిన తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత వాటికి ఎగరటం నేర్పించాలి. ఎగరటం నేర్పించాలంటే ఏం చేయాలి? మన పిల్లలకి ఈత నేర్పించాలంటే ఏం చేయాలి? ఆ వదన కృష్ణానదిలో తోసేద్దాం. బాగా ఎగురుతారా? రాదు. మనం చక్కగా పట్టుకొని పొట్ట కింద చేతులు పెట్టి చేతులు ఇలా కాళ్ళు ఇలా ఆడించాలని నేర్పించాలి పిల్లలకి. ఒకసారి నదిలో దోసేస్తే కుదరదు. అది గూడు రేపుతుందంట. పిల్లలు నివసిస్తున్న గూటిని ఎక్కడ ఉంటుంది? గూడు చాలా హైట్లో ఉంటుంది కదా, కొండ చివర మీద, కొండ పీటు శిఖరాన ఉంటుంది, లేదా చెట్ల చివర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. గూడుని రేపగానే ఇప్పుడు గూట్లో అప్పటి వరకు వాటి మీద పొదిగి వాటికి పిల్లని చేసి వాటికి ప్రేమతో ఆహారం తినిపిస్తున్న ఈ పక్షి ఒక్కసారిగా గూడును రేపుతుంది అనుకోండి, పిల్లలకి ఏమనిపించింది చెప్పండి? ఏమనిపించింది? మా అమ్మ పక్షి, మా నాన్న పక్షి ఏంటి మేము ఉన్న ఈ గూడుని ఇలా చెదరగొట్టు చేస్తుంది. రేపటం అంటే గూడంతా చెల్లా చెదురు చేసింది, కకావికలం అయిపోద్ది. ఆ టైంలో అప్పటి వరకు గూట్లోనే ఉన్న పక్షి పిల్లలు, గూట్లోనే ఉన్న పక్షి పిల్లలు భయంకరమైన బాధతో బాధపడతాయి, పెద్దగా అరుస్తాయి. వాటి హృదయంలో ఒక భయాందోళన ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా ప్రేమగా ఉన్న నా తల్లి, నా తండ్రి మమ్మల్ని ఎందుకు ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే భయంకరమైన ఆలోచనతో ఉంటుంది. అవి భయపడుతున్న సమయంలో గూడుని రేపేసి గూట్లో నుంచి పిల్లల్ని కింద పడేస్తాయి. హైట్లో కదా గూడు ఉండేది, ఎక్కడ హైట్లో ఉంటుంది. అక్కడ నుంచి పడేయగానే వాటికి రెక్కలు ఉన్నాయి, ఎగరాలి అని అప్పటిదాకా తెలియదు. రెక్కలతో ఎగరటం కూడా ప్రాక్టీసు ఉండదు. కాబట్టి ఎగరలేక మన పిల్లలు నడుస్తూ ఏం చేస్తారు? కొత్తగా నడిచే పిల్లలు డైరెక్ట్గా నిలబడతారు, నడుస్తారు, పరిగెత్తారా, తప్పటడుగులు వేస్తూ పడతారా? మీరు మాట్లాడరేంటి? పిల్లల్ని పెంచిన వాళ్ళలాగా. అందుకే పక్షిని చూపించి చెబుతుంది మీకు. తప్పటడుగులు వేస్తూ పడతారా? అలాగే పక్షిరాజు పిల్లలు కూడా ఎగరటం తెలియక కింద పడతా ఉంటాయి. అప్పుడు పక్షిరాజు అల్లాడుచుండేనని రాయబడింది, చదివాం కదా ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయంలో. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైన అల్లాడుచు అంటే సంచరిస్తూ ఉంది. అల్లాడటం అంటే విలవిల్లాడటం కాదు. మనకి ఆదికాండంలో కూడా పరిశుద్ధాత్మ జలముల మీద అల్లాడుచుండంటే సంచరిస్తూ ఉన్నాడు అని అర్థం. అల్లాడుచుండనంటే పిల్లల్ని కిందకు తోసేసిన పక్షిరాజు అవి కింద పడిపోతుంటే పైనే సంచరిస్తూ ఇంకా అవి ఎగరటం రాక అలా జారిపోతూ ఉన్నప్పుడు చాలా హైట్లోంచి పడింది కాబట్టి సడన్గా నేల తగలదు. అది కింద పడబోయే సమయంలో అంత హైట్లో ఉన్న పక్షిరాజు కిందకు వచ్చేసి తన రెక్కల మీద ఆ బిడ్డను ఎక్కించుకుంటుంది. మళ్ళా పైకి వెళ్ళిపోద్ది. అక్కడ నుంచి మళ్ళీ ఆటవాళ్ళుగా రెక్క చాపేసి అక్కడ నుంచి కింద పడేసింది.
అంటే ఎగరటానికి ఆ పిల్లలకి నేర్పించడానికి వాటిని భయపెడుతూ అంత హైట్ నుంచి వదిలేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పక్షి పిల్లలకి ఏమనిపించింది చెప్పండి? ఏమనిపించింది? బాధ. తల్లి పక్షి మీద తండ్రి పక్షి మీద కోపం వచ్చిద్దా రాదా? కోపం వచ్చింది. అమ్మా నాన్నలంటే విరక్తి కలిగిద్ది, అసహ్యం కలిగిద్ది. ఎందుకంటే అప్పటిదాకా ప్రేమతో తినిపించి చాలా చక్కగా వాటిని పెంచిన ఆ రెండు పక్షులు సడన్గా గూడును రేపి వాటిని కింద పడేస్తూ మళ్ళీ పైకి తీసుకెళ్ళి అమ్మయ్య ఎక్కించుకుందరా వీపు మీద అని సంతోషించే లోపు మళ్ళీ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి జార విడుస్తుంటే వాటికి ఏమనిపించిందండి? భయభ్రాంతులకు గురైపోయి తిట్టుకుంటాయి తల్లి పక్షిని తండ్రి పక్షిని. ఎందుకంటే వాటి రెక్కల మీద అవి ఎగరటం నేర్చుకొని స్వతంత్రంగా బ్రతకాలి. అలా బ్రతకటం వస్తే ఇంకా అవి తల్లిదండ్రులతో సంబంధం లేకుండా హ్యాపీగా ఎక్కడికన్నా వెళ్ళి రెక్కలతో ఎగురుతూ ఆహారం సంపాదించుకొని హ్యాపీగా జర్నీ చేస్తాయి. అంటే పక్షిరాజు నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే మన పిల్లలకి పక్షిరాజులాగా మనం ఎలా నేర్పిస్తున్నాం, పక్షిరాజు ఎలా నేర్పిస్తుందో మనం చూసాం. ఇప్పుడు మన పిల్లలకి ఏమి నేర్పించాలి? చదువుకోవటం నేర్పిస్తున్నాం, డబ్బులు కట్టి మరీ కాన్వెంట్కి పంపించి నేర్పిస్తున్నాం. ఎవరినైనా స్కూల్లో కొట్టొచ్చాడనుకో, గిచ్చొచ్చాడనుకో, గొడవ పెట్టుకొని వచ్చాడనుకో, ఏడుస్తూ వచ్చాడనుకో ఏమంటాం? సిగ్గులేదురా ఏడుచుకుంటా రావటానికి, 4 తన్ని రావాల్సింది, మిగతాది నేను చూసుకునేదాన్ని అంటారు తల్లి. అసలు నా కొడుకునే కొడతాడని తండ్రి ఎగేసుకొని వెళ్ళిపోతాడు. రేపు నీ కొడుకు ఏమి నేర్చుకుంటాడు చెప్పండి? ఏమి నేర్చుకుంటాడు? గొడవలకు పోవటం నేర్చుకుంటాడు, తిట్టడం నేర్చుకుంటాడు. ఇంకా తగాదాలు పెరుగుతాయా తగ్గుతాయా? అది నేర్పిస్తున్నావు. కాపీ కొట్టైనా నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వరా అంటున్నావు. నీకు ఎంత డబ్బు కావాలన్నా పెడతామంటున్నావు. కానీ వాడు కష్టపడి సొంత తెలివితో వాళ్ళంతటి వాడు బ్రతకగలిగే విధానం నేర్పించట్లా. అలా నేర్పించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి బాల్య దినాల నుంచే వాక్యం నేర్పించాలి. వాక్యం ఒక మనిషి జీవితాన్ని చక్కని బాటలో నడిపిస్తుంది. వాక్యం మనిషిని చెడగొట్టదు. దేవుని మాట మనిషిని బాగు చేస్తుంది. అందుకే దేవుడు ఆదిలో ఆదాము అవ్వల్ని చేసినట్టుగా యవ్వనస్తులుగా చేయలేదు. మనల్ని చిన్న బిడ్డగా పుట్టించాడు. చిన్న బిడ్డగా ఎందుకు పుట్టించాడు? మన గర్భాల్లో మన పిల్లల్ని అని అంటే చిన్నప్పటి నుంచి అయితే బాగా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. పెద్దోడైనాక నువ్వు మారంటే మారుతాడా? చిన్నప్పటి నుంచి వాడిని భయభక్తులతో నేర్పిస్తూ అవసరమైతే 4 దెబ్బలు కొట్టి నేర్పిస్తే నేర్చుకుంటాడా? ఎలా అయితే బాగా నేర్చుకుంటాడు చెప్పండి? పిల్లలు ఎలా నేర్చుకుంటారు? మీరు ఏం మాట్లాడట్లేదు, వింటున్నారో మీరంతా శిలా విగ్రహాల్లో? నాకు అర్థం కావట్లేదు. ఏ పాలెం ఇది? రోకలేసి దంచాల్సిందే మిమ్మల్ని. ఆ గుంటలు వేసి రోకలు పెట్టి దంచితే తప్ప మీరు మాట్లాడేటట్టారు. అమ్మో అయ్యో అంటారు అప్పుడు దంచుతుంటే. రోకలు గుంటలు వేసి దంచాల్సింది. పిల్లలకి మంచి మాటలు చెప్పాలి, మంచి మార్గంలో నడిపించాలి. అలా నడిపించాలంటే సహజంగా మూర్ఖత్వం ఉంటుంది. బాలుని హృదయంలో స్వాభావికంగా మూఢత పుట్టును. శిక్షాదండము దాన్ని తోలివేయను. అంటే బెత్తం తీసుకొని కొట్టైనా వాడి దారిలో పెట్టాలి. తప్పు చేసినప్పుడు వెనకేసుకురాకూడదు. మా అబ్బాయి అలాంటోడు కాదండి, మీ అబ్బాయిదే తప్పని గొడవ పడకూడదు. మన పిల్లల్ని మనం ఈరోజు బాగా చేస్తే, మన పిల్లల్ని మనం ప్రభు భక్తిలో బోధలో పెంచితే రేపు వాళ్ళు సమాజానికి మేలు చేసేవారు అవుతారు. మన పిల్లలు సమాజానికి కీడు చేశారనుకో, ఎవడరా ఈయన్ని కన్న తల్లి, ఎవడరా ఈయన్ని కన్న తండ్రి అని ఎక్కడి దాకా వెళ్ళింది. అందుకే అమ్మ అబ్బా తిట్లు ఎందుకు వచ్చినాయి అంటే వీడు చేసిన దౌర్భాగ్య పని వలన అమ్మల్ని అబ్బల్ని అక్కల్ని వంశాలు మొత్తాన్ని ఏకొరబెట్టి తిట్టేస్తున్నారు. మంచి పని చేస్తే ఎవర్రా వీళ్ళని కన్న తండ్రి అని గొప్పగా చెప్పుకుంటారండి. ఇక్కడ గొప్పగా చెప్పుకోవడం సంగతి ఎట్టున్నా మనం దేవునికి ఇష్టలుగా మారుతాం. దేవునికి ఇష్టలుగా మారితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. అంటే మనం సరిగ్గా బతకపోవటం, మన పిల్లల్ని సరిగ్గా పెంచకపోవటం వలన దేవుడి నుంచి వచ్చే ఆ దీవెనలో మనం మిస్ అవుతున్నామని మనకు అర్థం కావాలి. దేవుణ్ణి నమ్ముకొని దేవుని వాక్యానుసారంగా మనం బతుకుతూ మన పిల్లల్ని పెంచితే
మనకి ఏ లోటు ఉండదండి. సమస్తం సమకూడి జరిగిస్తాడు దేవుడు. ఇవన్నీ కాక పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. భక్తి ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా వస్తాయి. అందుకే పిల్లల్ని ఎలా పెంచాలో కొన్ని మాటలు దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి మనం వాటిని చదువుదాం ప్రియులారా. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపకము. ఆయన గద్దింపునకు విసుకవద్దు. దేవుడు ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు తప్పు చేసినప్పుడు గద్దిస్తాడు. ఎలా గద్దిస్తాడు? సేవకుడి ద్వారా గద్దిస్తాడు. ఆయన నన్ను తిట్టాడండి, ఆ సంఘానికి నేను వెళ్ళనండి అంటే నీ కర్మ, నువ్వే నష్టపోతావు. దేవుని గద్దింపు మంచికి గద్దిస్తాడు. మనం మన పిల్లలకి భయం చెప్తాం. ఆ భయం చెప్పినప్పుడు పిల్లలకి మన పట్ల ఏమనిపించింది? మమ్మ ఎప్పుడు తిట్టిద్ది, మా నాన్న ఎప్పుడు తిడతాడు, మా నాన్న ఎప్పుడు కొడతాడు, మమ్మ ఎప్పుడు కొడతాడు, ఇలా అనిపించింది. స్కూల్కి వెళ్ళరాని రోజు తిట్టడం, బెత్తం తీసుకొని కొట్టడం, స్కూల్కి బ్యాగ్ తగిలిచ్చి వాడు ఏడుస్తూ వెళ్తాడు, మళ్ళీ ఏడుస్తూనే వస్తాడు. అప్పుడు వాడికి ఏమనిపించింది మన మీద? చెప్పండి. ఎప్పుడు నన్ను కొడతారు, తిడతారు, స్కూల్కి వెళ్ళు, చదువు అంటారు. కాసేపు కూడా ఆడుకోనిరని మన మీద కోపం వచ్చింది. పక్షిరాజు పిల్లలకి ఎలాగైతే ఆ తల్లి పక్షి తండ్రి పక్షిరాజు మీద కోపం వచ్చిందో మన పిల్లలకు కూడా అలాంటి కోపమే వచ్చింది. మనం ఎందుకు కొడుతున్నాం వాడికి ఇప్పుడు అర్థం కాదు, ఎందుకు గద్దిస్తున్నామో వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. వాడు తండ్రి అయినప్పుడు కానీ, వాడు మంచి భవిష్యత్తు వాడికి వచ్చినప్పుడు కానీ, ఆ రోజు మా అమ్మ అందుకే కొట్టిందా, ఆ రోజు మా నాన్న అందుకే తిట్టాడా అనే విషయాలు ఎప్పుడు అర్థమవుతాయి? చెప్పండి. వాడు పెద్దవాడైనప్పుడు అప్పుడు అర్థమవుతాయి. వాడు కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కొనే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి. కష్టమంతా మేమే పడతాం, నీకు అసలు కష్టాలే వద్దు అని వాడికి గారాభంగా పెంచేసామనుకోండి పిల్లల్ని, వాడు కష్టం వచ్చినప్పుడు ఊరిపోసుకుంటాడు. తెలుసా? ఆత్మహత్య చేసి చాలామంది బాగా చదువుకున్న వాళ్ళండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, కోట్ల రూపాయలు ధనం ఉన్నవాళ్ళు చిన్న శ్రమ రాగానే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు? అంత తెలివి ఉంది, అంత చదువు ఉంది, అంత డబ్బు ఉంది, ఎందుకు జీవితాన్ని చాలించుకున్నారు అని ఆలోచిస్తే వాళ్ళకి ఏమీ లేదు. లోకంలో ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో ఈ విషయాలు తల్లిదండ్రులు నేర్పించడా. మేము కష్టపడతాం, నువ్వు హ్యాపీగా చదువుకో, మంచి ఉద్యోగం చేయి, హ్యాపీగా బతుకంటున్నాడు. కానీ మంచి చెడుల విచక్షణ, పేదవారు గొప్పవారు, ఆకలితో అలమటించటం ఏంటో, కష్టపడి పని చేస్తే శరీరానికి ఎంత అలసట వచ్చిందో, ఆ అలసట వచ్చిన తర్వాత నువ్వు రెస్ట్ తీసుకుంటే ఎంత సంతోషం వచ్చిందో ఇవన్నీ నేర్పించరు. అలా నేర్పించకపోవటం వల్ల పిల్లల్లో చిన్న సమస్య రాగానే వాళ్ళు సతమతమైపోయి హిస్టీరియా పేషెంట్ లాగా ఒత్తిడికి గురైపోయి ఈ జీవితం నాకు వద్దు, చచ్చిపోవాలి. ఏమని 5వ క్లాసు 7వ క్లాసు పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలుసా? విన్నారా వార్తల్లో? ఏమర్థమైంది వాళ్ళకి? మంచి మార్కులు రాలేదని చనిపోతున్న పిల్లలు ఉన్నారు, ఇష్టం లేని పెళ్లి చేశారని ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లలు ఉన్నారు. అసలు బ్రతుకేంటి, మనిషి జన్మ ఏంటి, మనిషి జన్మ పరమార్థం ఏంటి, దేవుడు ఎందుకు పుట్టించాడు, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ విషయాలు వాళ్ళకి తెలియవు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి ఏం తెలియవండి. నేర్పించలా మనం. పక్షిరాజును చూసి పక్షిరాజు పిల్లలు విలవిల్లాడుతున్నా, భయభ్రాంతులకు గురవుతున్నా, గూడును రేపి అక్కడి నుంచి ఒక్క తోపు దోసి కింద పడేస్తుంటే ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటాయి. వాటికి భాష లేదు కాబట్టి మనకు అర్థం కాదు. అయినా తల్లిదండ్రి కనికరించరు. ఎందుకని? వాటికి బతకటం, ఎగరటం నేర్పించాలి కాబట్టి కొంచెం వాటికి కష్టమైన, శ్రమైన, భయపడినా అక్కడి నుంచి తోయటం, గుడిని రేపటం, మళ్ళీ తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి వదిలేయటం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ పిల్లలకి తల్లిదండ్రుల మీద కోపం వచ్చింది. మన పిల్లలకు కూడా అలాగే కోపం వచ్చింది. మంచి చెబితే పిల్లలకి నచ్చదు, పెద్దోళ్ళకి ఎవరికి నచ్చదు. ఆ కాసేపు మనం తిట్టుకున్నా, ఆ కాసేపు అసహించుకున్నా, రేపు భవిష్యత్తులో మన వాళ్ళకి కష్టం ఏంటో, సుఖం ఏంటో, ఎంత కష్టపడితే ఈ డబ్బులు మనకు వస్తున్నాయో ఇవన్నీ పిల్లలకి నేర్పించకపోతే డబ్బు విలువ తెలియదు, మానవుల విలువ తెలియదు, మానవత్వం అంటే ఏంటో తెలియదు, ఇతరుల పట్ల దయగలిగి బ్రతకడం అంటే ఏంటో తెలియదు. ఇవన్నీ తెలియాలంటే నీకు వాక్యం తెలియాలి.
వాక్యంలో ఇవన్నీ ఉన్నాయండి. తల్లి ధర్మం ఏంటి, తండ్రి ధర్మం ఏంటి, భార్య ధర్మం ఏంటి, భర్త ధర్మం ఏంటి, యజమానిగా నీ నీ పని ఏంటి, నీ హక్కులేంటి, పనివాడిగా నీ యొక్క పని ఏంటి, మొత్తం రాజు అయితే రాజు యొక్క డ్యూటీలు ఏంటి, మొత్తం అన్నీ దేవుడు రాయించాడు బైబిల్లో. ఇవన్నీ చదువుకొని అర్థం చేసుకుంటే ఎలా బ్రతకాలో మనకు అర్థమైంది. మనకు అర్థమైతే మన పిల్లలకు కూడా నేర్పిస్తాం. నేర్పకపోతే నీ చేతులారా నువ్వే వాళ్ళని నరకానికి పంపించిన వాళ్ళు అవుతారు. అర్ధాంతరంగా చనిపోతున్నారు పిల్లలు. మీకు ఒక కథ చెప్పనా? సర్కస్ తెలుసు కదా అందరికీ. మీకు సర్కస్ తెలుసా? అడవి జంతువుల్ని వాటిని తీసుకొచ్చి వాటికి ట్రైనింగ్ ఇచ్చి వాటి చేత రకరకాల విన్యాసాలు చేయిస్తూ ఉంటారు. కొంతకాలం క్రితంగా, ఇప్పుడు లేవులేండి, అడవి జంతువులు తీసుకొచ్చి సర్కస్లు చేయించే పద్ధతి లేదు, ఒకప్పుడు ఉంది. అలా కొన్ని పులుల్ని అడవి నుంచి తీసుకొచ్చి వాటికి బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా రింగులో నుంచి ఎలా దూకాలి, ఎలా స్టూల్ మీదకి ఎక్కాలి, అలా రకరకాలుగా. సిట్ అంటే ఎలా కూర్చోవాలి, స్టాండ్ అంటే ఎలా నిలబడాలి, జంప్ అంటే ఎలా ఎగరాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చాడు. దానికి ఒక ట్రైనర్ ఉంటాడు. కొంతకాలం అలా ట్రైనింగ్ ఇచ్చారు. హ్యాపీగా ప్రతి షోలో అవి ట్రైనర్ చెప్పినట్టుగానే వింటాను. కొంతకాలం, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ పులుల్ని ఈ ప్రభుత్వం వారు వచ్చి ఇలాంటి జీవహింస చేయకూడదు, జంతువులకి స్వతంత్రం ఉండాలి, అడవిలో విడిచిపెట్టండి, ఇలాంటి పనికిరావని వదిలేయమన్నారు. సర్కస్ కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళి అడవిలో వదిలేశారు. వదిలేసిన గంటకి పులుల్ని అడవి కుక్కలు చంపేసినాయి. కుక్కను పులి చంపిద్దా, పులిని కుక్క చంపిద్దా? మేము అడవికి వెళ్తేగా అంటారా? పులే చంపిద్ది కదా. మరి అడవి కుక్కలు పులిని ఎందుకు చంపినాయి? పులి అడవిలో ఉంటే రోజు దాని పని ఏంటంటే పరిగెత్తి 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 ఆహారాన్ని సంపాదించుకొని వేటాడి మరీ సంపాదించుకొని తింటుంది. దాని ధర్మం, దానికి దేవుడు పెట్టిన క్రమం అది. ఇప్పుడు సర్కస్లో ఏమైంది? కాసేపు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి 4 విన్యాసాలు చేసి మళ్ళీ బోన్లోకి రాగానే దానికి కావాల్సిన ఆహారం వాళ్ళు అందిస్తారు. ఎక్సర్సైజ్ లేదు, రన్నింగ్ లేదు, పారిపోవటం లేదు, తెలివితేట లేదు, జంతువుని వెంటాడటం లేదు, వేటాడటం, ఇవన్నీ మర్చిపోయింది. అంటే పులి సహజ సిద్ధంగా పెరగాల్సిన పద్ధతిలో పెరగల, రెడీమేడ్ ఫుడ్కి అలవాటైపోయింది. కష్టపడి సంపాదించుకోవటం ఎలా అనే విషయం పులిలు మర్చిపోయినాయి. కొంతకాలం ట్రైనింగ్ ఇచ్చి సర్కస్లో పెంచడం వల్ల ఇప్పుడు ఏమైంది? అటు బతుకు అడవి కుక్కల బారిన పడి నీ పిల్లలు కూడా ఇలాగే అర్ధాంతరంగా చనిపోతారు. బలవంతులే, మా వంశం ఏంటి, మేమేంటి అని విర్రవేగవద్దు. బలవంతులే, మంచోళ్ళే, కానీ లోకము భయంకరంగా ఉంది. ఆ భయంకరుల చేతిలో పడిపోయి నీ బిడ్డ చనిపోతే కారణం ఎవరు? మనమే కదా. మనం సరైన పద్ధతిలో మంచి చెడు, నీతి, న్యాయం, యథార్థత ఇవన్నీ నేర్పించకపోవటం వల్ల కదా వాడు అర్ధాంతరంగా అలా అయిపోయాడు. కాబట్టి పక్షిరాజును చూసి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? పిల్లల్ని ఎలా పెంచాలి. ఈ ఊరోళ్ళు ఎవరు మాట్లాడట్లా, మైకులు ఏమంటే ఇస్తాం. పక్షిరాజును చూసి ఏమి నేర్చుకోవాలి? పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకోవాలి. తర్వాత మరొకటి నేర్చుకోవాలి పక్షిరాజును చూసి, నూతన జన్మ. దేవుడు ప్రకృతిలో ఒక చెట్టుకు ఒక ఆయుష్కాలం పెట్టాడు, ఒక జంతువుకు ఒక ఆయుష్కాలం పెట్టాడు. జంతువులు చాలా రకాలు ఉన్నాయి, ఒక్కొక్క జంతువుకు ఒక ఆయుష్కాలం. చెట్లకి ఆ చెట్టు బతికే కాలం ఒక ఆయుష్కాలం. మనుషులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్కాలం. 1000 సంవత్సరాలు బతికే మనుషులు ఉన్నారు, ఇప్పుడు లేరు. 60, 70, 80 అంతే కదా. అలాగే పక్షుల్లో కూడా ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క ఆయుష్కాలం పెట్టాడు. అందులో పక్షిరాజుకు దేవుడు పెట్టిన ఆయుష్కాలం 40 సంవత్సరాలు. అంటే 70 పెట్టాడు, అది 40 సంవత్సరాలకి దాని పని అయిపోద్ది. పక్షిరాజు గురించి మనం ఆలోచించడానికి కారణం ఏంటంటే దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయని చెప్పడానికి. అందుట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే పక్షిరాజుకి నూతన జన్మను సంపాదించుకునే తెలివితేటలు ఇచ్చాడు దేవుడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉందని చెప్తుంది బైబిల్. చనిపోతే ఈ జీవితం అంతం కాదు, దీనికి ముగింపు కాదు. మన జీవితానికి ఇది ముగింపు కాదు, శరీరానికి ముగింపు అంతే.
ఆత్మకు మరొక జీవితం, మరొక జీవితానికి ప్రారంభం మరణం. మరణం శాపం కాదు మనిషికి. మనిషి మరణానికి దేవుడే పెట్టాడు వెళ్ళటానికి. మరణములో నుండి మరొక జీవితంలోనికి వెళ్ళటానికి మార్గంగా ఏర్పాటు చేశాడు దేవుడు మరణాన్ని. కాబట్టి మరణానికి మనం భయపడకూడదు. మరణం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో పక్షిరాజును చూసి మనం నేర్చుకోవాలి. ఎలాగంటే పక్షిరాజుకి చాలా పదునైన ముక్కు ఉంటుంది, పక్షిరాజుకి పదునైన గోళ్ళు ఉంటుంది, పక్షిరాజుకి కాళ్ళకి రెక్కలకి చాలా బలం ఉంటుంది. ఒక మనిషిని అమాంతం కాళ్ళతో తన్నుకొని రెక్కలతో ఎగురుతూ ఆకాశానికి తీసుకెళ్ళగలిగిన సామర్థ్యం కలిగిన శక్తి కలిగింది పక్షిరాజు. అంత బలం. నేను చెప్పానుగా, రెక్కలు చాపితే 7 అడుగులు, ఇటు 3.5 అడుగులు, ఇటు 3.5 అడుగులు పొడవు ఉంటుంది. తనకంటే ఎక్కువ బరువు ఉన్న జంతువును కూడా ఆకాశానికి కాళ్ళతో తన్నుకొని వెళ్ళిపోగలదు. అందుకే గద్ద తన్నుకుపోయినట్టు పోయాడరా అంటారు కదా. అంత బలం ఉన్న పక్షిరాజు 40 సంవత్సరాలు వయసు వచ్చేసరికి ఆ ముక్కుతో, ఆ కాళ్ళ గోళ్లతో వేటాడటానికి, ఆ రెక్కలతో ఎగరటానికి బాగా సామర్థ్యం కలిగిన పక్షిరాజు 40 సంవత్సరాలు వయసు వచ్చేసరికి ముక్కు బాగా వంగిపోద్ది. ఆ ముక్కు మీద ఉన్న చర్మం ముడతలు పడిపోద్ది. వంగిపోయిన ఆ ముక్కు వేటాడటానికి పనికిరాదు. ఇలా సూటిగా ఉండి కొంచెం వంకరగుంటే అలా గుచ్చగానే ఆ జంతువు కానీ అక్కడ ఉన్న జీవి ఏదైనా తన ముక్కుకి దొరికిపోద్ది. ముక్కు బాగా వంగిపోతే ఇలా పొడిస్తే ఇలా రాదు కదా. యూ షేప్లో వంగిపోయింది అనుకోండి, ముక్కు వేటాడటానికి అవకాశం లేదు. అలాగే ఉన్న ఒంటి మీద ఉన్న రెక్కలు బాగా మందం అయిపోయి బరువైపోతాయి. దానికి ఎంత వెయిట్లో రెక్కలు ఉండాలో అంత వెయిట్లో ఉంటే అది బాగా ఎగరగలదు. దానికి రెక్కల బలం చాలా ఎక్కువ. కానీ 40 ఏళ్ల వయసు వచ్చేసరికి రెక్కలు బాగా మందం అయిపోయి దళసరైపోయి ఎగరటానికి సహకరించవు. ఇక కాళ్ళ గోళ్ళు అవి కూడా వంకలు తిరిగిపోతాయి. కాళ్ళ మీద ఉన్న చర్మం ముడతలు పట్టడం వల్ల గోళ్ళకి పట్టుత్వం తగ్గిద్ది. అంటే టోటల్గా అది ఎగిరిపోయి ఎక్కడికో వెళ్ళి ఆహారం సంపాదించుకోవడానికి శరీరం సహకరించదు. మరి ఎలా బతకాలి అంటే అది అలాగే ఉండిపోయింది అనుకోండి, ఏమైపోద్ది, కొంతకాలానికి చనిపోద్ది. కాబట్టి అది ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందండి. ఏంటా మంచి నిర్ణయం అంటే, నా జీవితం ఇంతటితో అయిపోకూడదు, నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం ఇంకా ఉంది. ఈ 40 ఏళ్లతో అవయవాలు పాడైపోయినాయి, శరీరం సహకరించట్లేదని నేను ఇలాగే కూర్చుంటే ఇలాగే చనిపోతాను. కాబట్టి దేవుడిచ్చిన ఆలోచన బట్టి, దేవుడిచ్చిన తెలివితేటలను బట్టి అది ఒక దూర ప్రాంతానికి వెళ్ళిపోద్ది. ఒక సుదూర ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళిపోద్ది. అక్కడికి ఇంకా ఏ జంతువు ఏ పక్షి ప్రవేశించలేని పరిస్థితుల్లో ఆ ప్రాంతానికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత తన ముక్కుని, వంగిపోయిన ముక్కుని ఆ కొండ బండకేసి కొట్టి 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 రుద్ది ఆ వంగిపోయిన ముక్కంతా ఓడ తీసుకుంటుంది. కష్టంగా ఉంటుందా, సుఖంగా ఉంటుంది అది అలా చేస్తే? మన ముక్కుని నేలకేసి 10 సార్లు గుద్దామనుకోండి, ఏమైంది? ముక్కులోంచి ఏమొచ్చింది? రక్తం వచ్చింది. ఆ వంగిపోయిన ముక్కు మొత్తం ఊడిపోయేదాకా కొడతానే ఉంటుంది కొండకేసి. అక్కడ అలా కొట్టిన తర్వాత ముక్కు ఎక్స్ట్రా ఉన్న దానికి ఆటంకంగా ఉన్న అదంతా రాలిపోయేదాకా కొడుతుంది. చివరికి ముక్కు షార్ప్గా తయారైంది. ఆ పదునైన ముక్కుతో కాళ్ళకున్న గోళ్ళు, గోళ్ళపైన ఉన్న చర్మాన్ని పీకేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అదే ముక్కుతో ఒంటి మీద ఉన్న ఒక్కొక్క ఈక పీక్కుంటుంది. అర్థమవుతుందా? ఒంటి మీద ఉన్న ఒక్కొక్క ఈక పీక్కుంటుంది. అంటే మొత్తం రక్తసిక్తమైన శరీరంతో కనపడింది. అదంతా అయిపోయిన తర్వాత ముక్కు నుండి రక్తం, కాళ్ళ నుండి రక్తం, ఒంటి మీద నుంచి రక్తం. ఒక్కొక్క ఈక పీకుతున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మనం ఒక్కొక్క వెంట్రుక ఇలా పీకుతున్నాం అనుకోండి, ఒకసారి 10 ఎంటికలు పట్టుకొని ఇలా పీకితే సమ్మగా ఉంటుందా, బాధగా ఉంటుందా? మాలిషోడు బీకే విధానం వేరు, అది సమ్మగా ఉంటుంది. పిల్లలు బీకారనుకో మన చుట్టూ ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? మరి దాని రెక్క అదే పీక్కుంటే ఎలా ఉంటుంది? బాధైనా కాదా?
ఖచ్చితంగా బాధే. ఎందుకు ఆ పని చేసిద్దంటే ఇవన్నీ పనికిరానివన్నీ పీకేసుకుంటే కొత్తవి పుడతాయి అంట. దానికి ఏం పుడతాయి? కొత్తవి పుడతాయి. దేవుడు దానికి ఇచ్చిన ఆలోచనది. మిగతా పక్షులకు లేదు, ఆ అవకాశం లేదు. ఒక్క పక్షిరాజుకు మాత్రమే దేవుడు పెట్టాడు ఆ తెలివితేటలు. మిగతా పక్షులకు లేని ఆ గొప్ప విషయం పక్షిరాజుకు ఒక్కదానికే పెట్టాడు. అవన్నీ చేసుకొని 150 రోజులు అదే పర్వతం మీద ఉంటుందండి. ఆహారం ఉండదు, నీళ్ళు ఉండదు. ఎన్ని రోజులు? 5 నెలలు. 5 నెలలు అంటే 150 రోజులు. 150 రోజులు తిండి లేదు, మంచినీళ్ళు లేవు, ఒంటి మీద ఏకలు లేవు, ముక్కు సరిగ్గా లేదు, కాళ్ళ గోర్లు సరిగ్గా లేవు. 150 రోజుల తర్వాత మంచి రెక్కలు వచ్చేస్తాయి, కొత్త రెక్కలు వస్తాయి. అదే కొత్త బట్టలు దొరికినట్టు. ముక్కు షార్ప్గా తయారైంది. మునుపటి కాలంలో ఎంత షార్ప్గా ఉందో అంత పదునుగా తయారైంది. కాళ్ళ గోళ్ళు కూడా అలాగే తయారవుతాయి. అప్పుడు పక్షిరాజుకి నూతన యవ్వనం వచ్చిందంట. ఏమొచ్చింది? నూతన యవ్వనం. కొంతమంది చూడండి, ముసలోళ్ళు 60లో ఎలా ఉంటారు? 20 లాగా ఉంటారు కదా. 60లో 20. నూతన బలం వచ్చింది. ఏంటంటే నేను తీసుకునే ఆహారం, నా పద్ధతి సపరేట్గా ఉంటుంది అని ఏదో స్టోరీలు చెప్తాడు. ఎంత చెప్పినా పోయే కాలం వస్తే పోతాం, అది వేరే విషయం. పక్షిరాజుకి నూతన బలం వచ్చిందంట. దేవుడు ఆ మాట బైబిల్లో రాయించాడు. ఒకసారి 40వ అధ్యాయము యెషయా గ్రంథం 31వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము యెహోవా కొరకు 31వ వచనం. 40వ అధ్యాయము 31 చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె వారు ఎలా? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎలా ఉంటారంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. పక్షిరాజు నూతన బలం కోసం, నూతన యవ్వనం కోసం ఎదురు చూసి ఏం చేసుకుంది చెప్పండి? ఏం చేసుకుంది? శరీరాన్ని హింసించుకుంది, కష్టపెట్టుకుంది. దేనికోసం? అది నూతన యవ్వనం కోసం. దానివల్ల దానికి వచ్చిన ఆయుష్కాలం ఎంతో తెలుసా? 30 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసులో ఈ స్థితిలో ఉన్న పక్షిరాజు ఇదిగో ఎంతో కష్టపడి ఉన్న ఆ భారంగా ఉన్న శరీరం మీద ఉన్న ఈకలన్నీ, ముక్కు, కాళ్ళ గోర్లు ఇవన్నీ పీకేసుకోవటం వల్ల కొంత బాధ అనుభవించింది, సహజమే. కానీ ఈ బాధ తర్వాత ఏమొచ్చింది? దానికి నూతన బలం వచ్చింది. కనపడుతున్నాయా క్లిప్పింగ్స్? ఎలా పీకేసుకుంటుందో చూడండి. దానివల్ల 30 ఏళ్ళ ఆయుష్కాలం దానికి వచ్చింది. అంటే మొత్తం దాని ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల ఆయుష్కాలంలో 40లోనే పోవాల్సిన పరిస్థితి. కానీ తనకి ఏదైతే భారంగా ఉందో, తనకి ఏదైతే ఆటంకంగా ఉందో, తన ఆహారం సంపాదించుకోవటానికి కూడా ఏ శరీర అవయవాలైతే సహకరించట్లేదో వాటన్నిటిని ఏం చేసింది? పనికి రానివన్నీ పీకేసుకుంది. దానివల్ల 30 ఏళ్ళ ఆయుష్కాలం వచ్చింది. నిత్య యవ్వనంతో మళ్ళీ స్పీడ్గా వెళ్ళి వేటాడి ఆహారం తెచ్చుకునే పరిస్థితిలోకి వెళ్ళింది. దీన్ని చూసి మనం నేర్చుకునే నీతి ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట, నీ శరీరాన్ని నన్ను తెలుసుకున్న తర్వాత నా పని కోసం కష్టపెట్టు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా నా పనిలో నీ శరీరాన్ని ఉపయోగించు. నీ శరీరంలో నాకు అభ్యంతరకరంగా ఉన్నవేవో వాటిని పీకేసుకో. మానుకోరండి చాలామంది. ప్రార్థనే, వ్యవహారమే. తాగుడే, మళ్ళీ ప్రార్థనే. అసలు ప్రార్థన దగ్గరికి రాకపోవటానికే కారణాలు ఇవి. నేను అది మానలేనండి, అన్నీ మానిన తర్వాత వస్తానంటాడు. అన్నీ మానిన లోపు నువ్వు పోతే గ్యారంటీయా పోకుండా ఉంటావని? ఆడవాళ్ళకి సీరియల్ అంతా
ఎంత ఇష్టమో మగాళ్ళకి మద్యం అంటే అంత ఇష్టం కదా. వాళ్ళకి మద్యం ఉంది, వీళ్ళకేముంది, టీవీలో పద్యం ఉంది, అదే సీరియల్స్ సినిమాలు. ఏది మిస్ అయినా సీరియల్స్ మాత్రం మిస్ అవ్వరు. ఏందో రకరకాల పేర్లు పెడుతున్నారు ఆ సీరియల్స్కి. కరెంటు పోయిందనుకోండి ఆ సమయంలో ఇంకా ఆయన తిట్టుకుంటే మామూలుగా తిట్టుకోరు కదా, అంత ఇష్టం. అది పీకేసుకోవాలా వద్దా? నువ్వు నిత్య యవ్వనం, మరణం తర్వాత ఇంకా మరణం, చావులేని లోకానికి వెళ్ళాలి, చావులేని దేహాన్ని ధరించాలి, అమరులుగా మనం దేవుని దగ్గర ఉండాలి అంటే ఇక్కడ భూమి మీద నీకు అక్కడికి వెళ్ళటానికి, నిత్య యవ్వనానికి నువ్వు వెళ్ళటానికి ఏవేవైతే ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని ఏం చేయాలి? తీసేసుకోవాలా? తీసేయి ప్రభా, తీసేయి ప్రభా అని ప్రార్థన చేయాలా? దేవుడు తీసేస్తే నిన్నే తీసేస్తాడు కదా. మనకు దేవునికి లోబడితే ఆటోమేటిక్గా తీసేసుకోవాలి. ఇది దేవునికి అభ్యంతరం. నా దేవుడికి ఇష్టం లేని నేను ఉంచుకోకూడదని పీకేసుకుంటూనే ఉండాలి. పీకేసినప్పుడు బాధ ఉంటుందంటే బాధే ఉంటుంది. మరి పక్షిరాజు దేహం అవన్నీ పీక్కున్న తర్వాత రక్తసిక్తంగా కనపడిద్ది, మాంసం ముద్దలాగా కనపడిద్ది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించినప్పుడు ఇందాక చూశారు తెర మీద, ఎలా ఉంది దేహం చెప్పండి, ఎలా ఉంది? మనం పీకేసుకోవటానికి ఆయన తన శరీరాన్ని నలకొట్టించుకున్నాడు. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయనకు మరణం మరొక జీవితం కావాలని కాదు, మనకి మరొక జీవితాన్ని ఇవ్వటానికి ఆయన పరిశుద్ధమైన దేహాన్ని మన కోసం ధారపోశాడు, మన కోసం సమర్పించాడు. మనం మరణం తర్వాత మరొక లోకానికి, పరలోకానికి, దేవుని దగ్గరికి వెళ్ళటానికండి. అలా వెళ్ళాలంటే భూమి మీద మనకు స్వభావ సిద్ధంగా వచ్చినవి కానీ మధ్యలో అంటించుకున్నవి దేవునికి నచ్చని ఏ పద్ధతి ఉన్నా సరే ఏం చేయాలి? దాన్ని చెప్పండి, ఏం చేయాలి? పీకేసుకోవాలి ప్రియులారా. పక్షిరాజు పీక్కున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో మనం కూడా దేవునికి అభ్యంతరమైన పీకేసుకోకపోతే దానివల్లనే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. దానివల్లనే నరకానికి వెళ్ళిపోతామండి. మరణం తర్వాత ఆత్మకు చావు లేదు. చావు తర్వాత ఆత్మ బతికే ఉంటుంది. ఆ బతికున్న ఆత్మ కలకాలం నరకంలో బాధ అనుభవిస్తూనే ఉంటుంది, కానీ చావు రాదు. కానీ ఈ బతికున్న ఆత్మ, మరణము లేని ఆత్మ దేహాన్ని విడిచిన తర్వాత నూతన బలంతో నిత్యము సంతోషంతో ఎప్పుడూ యవ్వనస్తులుగా ఆనందంగా సంతోషంగా దేవుని దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా దేవునికి ఏదైతే మనలో అభ్యంతర కారణాలు కనపడుతున్నాయో వాటిని విసర్జించకపోతే మనం పరలోకం వెళ్ళటం కోసమేనండి ప్రభు దగ్గరికి రావాలి. పరలోకం వెళ్ళటం కోసమే మనం దేవుణ్ణి అంగీకరించాలి. మొదటి మాటలో ఉన్నాం కదా, పక్షిరాజు నివాసం ఎక్కడుంది? కొండ శిఖరం మీద పైన ఉంది. దానికంటే పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనలో ఉన్న అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏం చేయాలి? విసర్జించాలి. మరొక వచనం చూడండి, కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. ఎలా ఉండటానికి? పక్షిరాజు యవనముల వలె నీ యవనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నా అంట దేవుడు. ఏం మేలంటే నువ్వు చేసిన పాపాలు, అపరాధాలు, దోషాలన్నిటినీ నీ మీద మోపి నీకు శిక్ష విధించి నరకానికి పంపించకుండా నీ బదులు, నీకు సాటిగా, నీ బదులుగా మరణించటానికి యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించాడు. చూసారా? నేను చేసిన తప్పులన్నీ ఆయన మీద మోపావయ్యా, నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నీకు పడవలసిన శిక్ష తప్పించటమే నీకు చేసిన మేలు. మేలుతో ఏం చేశాడంట? మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. పక్షిరాజు యవ్వనంలాగా నీకు పరలోకం రావటానికండి. భక్తులందరూ ఎన్నో విసర్జించారు ప్రియులారా. ఆస్తులు ఉన్నవాళ్ళు ఆస్తులు విడిచిపెట్టారు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు ఐశ్వర్యం విడిచిపెట్టారు, రాజరికపు సింహాసనం ఉన్నవాళ్ళు కూడా రాజరికపు వ్యవస్థను విడిచిపెట్టారు. బైబిల్లో
ఇశ్రాయేలుని నడిపించిన మోషే గారు నడిపించక ముందు ఆయన ఐగుప్తులో పెరిగాడు. ఐగుప్తు అంటే అన్యుల రాజ్యం. ఎందుకంటే దేవుడి ఏర్పాటు అలా ఉంది. పుట్టినప్పుడు యూదుల్లోనే పుట్టాడు, కానీ ఐగుప్తులో పెరిగాడు. ఐగుప్తు రాజసింహాసనం దగ్గర పెరిగాడు. ఐగుప్తు విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఇప్పుడు నా ప్రజలు నా సొంత జనాంగం అని ఇటువైపు రాకపోతే, ఇశ్రాయేల్ వైపు రాకపోతే, నెక్స్ట్ ఆ ఐగుప్తును పరిపాలించిన ఆ ఫరో తర్వాత రాజు ఎవరు? మోషే గారి. ఆ రాజుగారి కూతురు పెంచుకుంది మోషే గారిని. అమ్మా నేను ఇంకెక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానని ఒక మాట అన్నాడు అనుకోండి, నెక్స్ట్ సింహాసనం అయింది. ఆయనకు అర్థమైంది, ఇక్కడ కష్టపడితే పక్షిరాజులాగా శ్రమలైనా, హింస అయినా, నింద అయినా, అవమానమైన కొద్ది కాలం నేను శ్రమ పడితే శాశ్వత కాలం నూతన యవ్వనంతో పరలోకంలో ఉండాలంటే దేవుడు చెప్పినట్టుగా కష్టపడాల్సిందే అన్న విషయం ఆయనకు అర్థమయ్యి, ఆయన గురించి రాయబడిన ఒక మాటను మనం చదివితే ఆయన ఏమన్నాడో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26. హెబ్రీ పత్రిక. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి ఒప్పుకోలేదు. ఆమె కుమార్తె యొక్క కుమారుడు నేను అనిపించుకోవటానికి, అమ్మ అని ఒక మాట అంటే చాలు నెక్స్ట్ సింహాసనం ఏందే, నాకు సింహాసనం వద్దు, ఐగుప్తు ఆస్తులు వద్దు, ఏమొద్దు, దేవుడు చెప్పిన పద్ధతిలో నిందలు అనుభవించటమే నాకు మేలు, శ్రమలు అనుభవించటే నాకు మేలు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ కొద్ది కాలం శ్రమలు అనుభవిస్తాడు, ఆ తర్వాత శాశ్వత కాలం పరలోకం. అది అనంతకాలం అండి, దానికి కాలంతో సంబంధం లేదు. అంటే పక్షిరాజును చూసి ఏమి నేర్చుకున్నాం చెప్పండి? ఏమొచ్చింది మనకి? నువ్వు ఎలాగన్నా బతుకండి, దరిద్రంగా బతుకు, ధనవంతుడిగా పెట్టుకు, స్వర్గ సుఖాలు ఇక్కడే అనుభవించి బతుకు, ఏదో ఒక రోజు చనిపోవటం కన్ఫామ్, చావు ఖాయం అన్నప్పుడు చనిపోయినాక బతికించే ఒక ఉపాయాన్ని దేవుడు మనకు చెప్పాడు పక్షిరాజును చూపించి. మిగతా ఏ పుస్తకాల్లో చనిపోయిన తర్వాత ఎలా బ్రతకాలో ఎవరు నేర్పించరు. చనిపోయిన తర్వాత ఎలా బ్రతకాలో బ్రతికి చూపించిన యేసుక్రీస్తు వారు నేర్పించాడు. పక్షిరాజును చూపించి మనకు నేర్పిస్తున్నాడు. అది చనిపోయే స్థితి వచ్చినప్పుడు దాని శరీరాన్ని నల కొట్టుకుంది, ఈకలు పీక్కుంది, ముక్కు బండకేసి కొట్టుకుంది, కాళ్ళు గోళ్ళు పీకేసుకుంది, చర్మం పీకేసుకుంది, రక్తశక్తమైన దేహంతో మాంసపు ముద్దలాగా మారిన ఆ పక్షిరాజు 150 రోజుల తర్వాత నూతన బలం పొంది, అంతకుముందు ఎలాగైతే స్పీడ్గా వెళ్ళి వేటాడి ఆహారాన్ని సంపాదించుకుందో మరలా 30 ఏళ్ళు సంపాదన దానికి వచ్చేసింది. ఆయుష్కాలం 30 ఏళ్ళ ఆయుష్కాలం కోసమే అంత త్యాగం చేస్తే పక్షిరాజు అనంతకాలం దేవునితో ఉండే మహాభాగ్యాన్ని 60-70 ఏళ్ల జీవితంలో మనం నమ్ముకుంది 20, 30, 40 ఏళ్ళు అయిపోయినాక ప్రభువుని నమ్ముకున్నాం. ఇక మిగిలిన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా దేవుని కోసం ఏ పని చేయకుండా, ఏ కష్టం పడకుండా, నాకు అన్నీ సుఖంగా జరగాలనుకుంటే ఎలా ఇస్తాడు పరలోకం? ఇస్తాడా? మోషే గారికి అలా ఇచ్చేటట్టయితే ఇటు సింహాసనమే ప్లస్ పరలోకం అంటే కుదిరిద్దా? అవ్వా బువ్వ కావాలంటే కుదరదు. యేసుక్రీస్తు వారు జీవించినంతకాలం కష్టాలు, శ్రమలో, నిందలే అనుభవించాడు. ఆయన వెంబడించిన శిష్యులు చేపలు పట్టే కార్యక్రమాలు కూడా వదిలిపెట్టి, మొన్న అక్కడ వెళ్ళాం రాయపూళ్ళు, వాళ్ళందరూ ఎవరు? మత్స్యకారులు. మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను రెండంటే చేపలు, వల, పడవలు మొత్తం వదిలేసి యేసుక్రీస్తుని వెంబడిస్తే, ప్రభువా నేను అన్నీ వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాను, మాకేమొస్తుందంటే, ఇక్కడ ఏమి రాదయ్యా, పరలోకంలో నిత్య జీవం వస్తుంది. ఇక్కడ మాత్రం ఎంతోమంది తల్లులు నీకు దొరుకుతారు, ఎంతోమంది అక్కలు, ఎంతోమంది తమ్ముళ్ళు, ఎంతోమంది తండ్రులు నీకు దొరుకుతారంటే అందరూ సోదర భావంతో, తండ్రి భావంతో, తల్లి భావంతో, అక్క చెల్లెల బంధంతో మనకి దొరుకుతారంట. ఈరోజు మీరెవరో మేమెవరో చెప్పండి? ఆ నాగబాబు ఎవరో మాకు తెలియదు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం, 14 ఏళ్ల క్రితం పరిచయం. మేము వస్తే ఎందుకు బంధువుల్లాగా చేర్చుకున్నారు? రక్త సంబంధుల కంటే ఎక్కువగా మమ్మల్ని ఎందుకు ఆదరించారు? మంచినీళ్ళు ఇచ్చారు, టీలు ఇచ్చారు, ఆహార పదార్థాలు పెట్టారు.
కాసేపు రెస్ట్ తీసుకోవటానికి నతానీయులు గారు వారి కుటుంబం మాకు ఆశ్రయం ఇచ్చారు, దీనమ్మ గారు. ఎందుకంటే ఏ బంధం ఇది? క్రీస్తు రక్త సంబంధం. అంటే పరలోకంలో మాకు ఏదో కావాలని ఆశించే కదా. లేకపోతే మీరెవరు మేమెవరు? అంటే ఇహమందు మార్క్స్ వార్తలు అంటాడు, ప్రభువా మేము మిమ్మల్ని వెంబడించాం కదా, ఏమిస్తావు మాకు అని అంటే యేసుక్రీస్తు వారు చెప్తాడు. చూడండి 10వ అధ్యాయము మార్క్స్ వార్త 28వ వచనం నుండి చదవండి ఒక మాట. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగి. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో అంటే ఈ లోకములో హింసలు ఉంటాయి, ప్లస్ నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందురని. అంటే ఇక్కడ అన్నీ వస్తాయి, పరలోకంలో నిత్య జీవం వస్తుంది. ఇంతకంటే మంచి ఆలోచన ఎవరు చెప్తారు చెప్పండి? నాతో పాటు ఈరోజు 15 మంది వచ్చాం మొత్తం కలిపి. ఉదయాన్నే లేచాం, మాచర్లు వెళ్ళాం, అక్కడ ఒక ఫంక్షన్లో పాల్గొన్నాం, అక్కడ వాక్యాన్ని అందించాం. మళ్ళీ అక్కడ నుంచి జర్నీ చేసి ఇక్కడికి వచ్చాం 5 ఇక్కడ శాతీరం కాసేపు. మళ్ళీ గుంటూరు నుంచి మాతో పాటు కొంతమంది, తెనాల నుంచి కొంతమంది, ఇలా అనేక ప్రాంతాల నుంచి వచ్చి కొంతమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళ కుటుంబాలని, భార్య పిల్లల్ని, పనులు అన్నీ విడిచిపెట్టారా? అన్నీ వెంటబెట్టుకొని వచ్చారా? ఎవరి నిమిత్తం వచ్చారు? నా నిమిత్తం అన్నాడా ప్రభువారు. ఎందుకు వచ్చారంటే ఆయన కోసం వదులుకొని వచ్చి పరిచర్య చేస్తే ఏమిస్తాడు? అనేక మంది తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, తండ్రులు, ఎంతమంది బంధువులు అండి మనకి కదా. మన బంధువులు మన మీద కుళ్ళుబాటవచ్చు, మన మీద ఈర్ష్యపడవచ్చు. మనం అన్నదమ్ములే, ఒకడు బాగుంటే ఒకడు ఓర్చుకోలేడు. కానీ ఈ బంధం అలాంటిది కాదు. ఈ బంధం ప్రేమతో కూడిన బంధం. అదే ప్రభువారు నేర్పించాడు కదా. ఎక్కడ రాయపూడి, ఎక్కడి నుంచి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడు, మరి ఏ బంధంతో ఆయన చేర్చుకున్నారు? ఏమన్నా బంధువులా? కాదు కదా. కానీ క్రీస్తు రక్త సంబంధం, నా నిమిత్తము. అందుకే శిష్యుని తీసుకొచ్చి నా కోసం మీరు కష్టాలు పడండి, శ్రమలు పడండి, మీకు ఎన్నో భూములు ఇస్తాం, ఎంతోమంది తల్లులు ఇస్తాం. అంటే సొంతానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం కాదండి. తల్లిలాగా ఆదరించే తల్లులు చాలామంది ఉంటారు, అక్కలాగా ఆదరించే అక్కలు ఉంటారు, తండ్రుల్లాగా దగ్గరగా తీసుకునే తండ్రులు ఉంటారు. ఇలాంటి వారు మనకి ఎంతమంది బంధువులు అవుతారు? దేనికోసం కష్టపడితే? దేవుని కోసం, ప్రభు కోసం. ఈ కష్టపడితే ఇహమందు 100 రెట్లు మరియు నిత్య జీవం, రాబో లోకం అంటే పరలోకంలో నిత్య జీవం ఇస్తానంటున్నాడండి. పక్షిరాజు 30 ఏళ్ల కోసం అంత కష్టపడి శరీరాన్ని నలకొట్టుకొని ఎకలన్నీ పీకేసుకొని కష్టపడితే, మరి అనంతకాలం దేవునితో ఉండే మహాభాగ్యాన్ని కేవలం యేసుక్రీస్తు వారిని అంగీకరించి కొద్ది కాలం దేవుని కోసం కష్టాలు, శ్రమలో, నిందలు, అవమానాలు భరిస్తూ ఉన్నా లేకపోయినా, ఇందా చెప్పిందామా మా దీనమ్మ గారు, ఒకప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి గెంటేయాలని చూశారు. మా పరిస్థితి, మా ఇల్లు కూలిపోయింది. ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఆ మందిరంలో ఉందాం అనుకున్నాం. పాస్టర్ గారిని అడిగాం, ఏం పర్లేదు నువ్వు వెళ్ళమ్మా, దేవుడు అక్కడే నిన్ను ఘనంగా ఇచ్చేస్తాడని చెప్పారు. వచ్చాము, బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నాం. ఎలా వచ్చినాయో డబ్బులు, ఎలా కట్టుకున్నామో మాకు తెలియదు. మొత్తానికి ఈ స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచాడని చెప్పారు. దేవునికి స్తోత్రం అనుకున్నాం. అంటే పడ్డ చోట నిలబెడతాడు దేవుడు. ఈ మధ్య పాట కూడా వచ్చింది కదా, ఏదైనా చెప్పండి, కథ మొత్తం పడిపోయిన నీ కథని తిరిగి లేపుతాడు దేవుడు. అంత గొప్ప దేవుడు అండి, నిజమైన దేవుడు అండి. చనిపోయి బ్రతికి తిరిగి మనల్ని కూడా బతికించి పరలోకానికి చేరుస్తానన్న దేవుడు ఎవరున్నారండి? నీకోసం నీ బంధువులు, రక్త సంబంధులే కష్టపడరు. నీ కిడ్నీ ఫెయిల్ అయితే నీ బంధువులను అక్కనో తండ్రినో ఇవ్వమంటే ఇస్తారా? ఇడ్లీ తెమ్మంటే ఒక ప్లేట్ ఇడ్లీ తెస్తారు, కిడ్నీ తెస్తారా? తారు. కానీ మన కోసం ప్రాణమే పెట్టాడు కదా. ఎవరు పెడతారు ప్రాణం? నీకోసం నేను జైలుకి వెళ్తాను, ఏం పర్లేదు అంటావా? అనలేంగా. నీకోసం నేను దెబ్బలు తింటాను, నీకోసం నేను నిందలు పడతాను, నువ్వేం పడొద్దు, నువ్వు హ్యాపీగా ఉండదు ఎవరన్నా అంటారు మనకి? ఎవరు అనరు కదా. మరి ఎవరన్నారు? ప్రభు అన్నాడు, మీరు పొందవలసిన శిక్ష నేను పొందాను, మీకు పడవలసిన
శిక్ష, నరక శిక్ష నేను భరిస్తాను. కాబట్టి మీ పాపములన్నీ నా మీద మోపండి, నీ నేరాలు ఘోరాలన్నీ నా మీద మోపండి, ఇక నుంచి చేయొద్దు. నేను ఎలా నీతిగా బతికానో అలా బతకమని చెప్పాడు. కొద్ది కాలం నీతిగా బతికితే పోయేదే ఉందండి. దురాలవాటం వల్ల మనకు నష్టమా లాభమా చెప్పండి? దురాలవాటం వల్ల లాభమా నష్టమా? నష్టం. ఎదురోడి మీద కుళ్ళు పట్టడం వల్ల లాభమా నష్టమా చెప్పండి? కుళ్ళు పట్టడం వల్ల నీకే నష్టం. నీ కుళ్ళు, నీ ఎముకలకు కుళ్ళు. ఎముకల రోగం ఎందుకు వచ్చిందంటే నీ కుళ్ళు వల్లనే నీకు ఎముకల రోగం వచ్చింది. ఈసారి వచ్చితే దిష్టి నివారణ యంత్రం అని ఒక పాట ఉంది, అది చెప్తాను. దిష్టి కళ్ళు అంటారు కదా, ఇరుగు దిష్టి, పొడుగు దిష్టి, దాని గురించి మీతో ఒకసారి మాట్లాడతాను. తర్వాత మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర శక్తులు ఇవన్నీ కూడా మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే చాలామందిలో ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి. అసలు నిజమైనది ఎంతవరకు వాస్తవం అనే విషయాలు కూడా మాట్లాడుకుందాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు పక్షిని చూపించి, పక్షిరాజుని చూపించి అనేకమైన విషయాలు మనకు నేర్పించాడు. ఒక్కొక్కసారి అవన్నీ ఒకసారి రిపీట్ చేసుకొని మనం ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. మొదటిదేంటి? మీరు మాట్లాడితే నేను ముగిస్తా, లేకపోతే మళ్ళీ గంట చెబుతా. నంబర్ 1, పక్షిరాజు. గంట చెప్పమంటారా, చెబుతారా? పక్షిరాజు గూడు ఎక్కడ ఉంటుంది? ఉన్నతమైన స్థలం మీద. అయ్యగారు చేయెత్తాడు కనీసం, మీరు ఆ యాక్షన్ కూడా చేయట్లా. పక్షిరాజు గూడు ఎక్కడ ఉంది? ఉన్నత స్థలం మీద ఉంది. మన గూడు ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. తర్వాత పక్షిరాజు దృష్టి ఎక్కడుంది? మన దృష్టి ఎక్కడుంది? భూమి మీద ఉంది. భూమి మీద ఉన్న వస్తువుల మీద, భూమి మీద ఉన్న ఆశల మీద ఉంది. నేత్రాశ, శరీరాశ, జీవపడంబం. మన దృష్టి పరలోకం వైపు ఉండాలి. అప్పుడే మనం పరలోకం వెళ్తాం. మన దేశం ఇది కాదు, అది మన దేశం అని మనం ఎప్పుడు దృష్టి అంతా పైన వాటి మీదే పెట్టాలి. భూ సంబంధమైన వాటి మీద పెడితే అది దక్కొచ్చు, దక్కకపోవచ్చు, లేదా వాటి కోసం మనం ప్రయాసపడి చావచ్చు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మూడవది, పక్షిరాజు యొక్క సిద్ధపాటు. మనం కూడా దేవుని పనులకు సిద్ధపడండి. మీ సొంత పనులకు ఎటు సిద్ధపడతారు? పక్షిరాజు ఎలాగైతే ఎగరటానికి కానీ, ఆహారం తినే విషయంలో కానీ, తుఫాన్ వచ్చినా కానీ, వర్షం పడినా కానీ ఎలాగ ప్రతిదానికి సిద్ధపడి దాన్ని ఎలా ఎదుర్కొంటుందో మనం కూడా ఏం చేయాలి? ప్రతిదానికి దేవుని పనులకు సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే పరలోకానికి సిద్ధపడలేవు. 4, పక్షిరాజు యొక్క నీతి. ఏంటది నీతి? ఒక పక్షితోనే కాపురం చేసింది. ఒకవేళ అది చనిపోయినా ఇంకొక పక్షితో అది చచ్చేదాకా జత కట్టదు. మరి దాన్ని చూసి మనమేం నేర్చుకోవాలంటే, దేవుడిచ్చిన ఈ జీవిత కాలంలో ఒక భర్తకు ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్తే. ఒకవేళ ఇద్దరు మధ్యలో ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా ప్రభువులో ఉన్నవారినే చేసుకోవాలి. చనిపోతే విడిచిపెడితే విడాకులు తీసుకుంటే కాదు. ఇది 5వది. 6వది, పక్షిరాజు యొక్క పిల్లల పెంపకం. అది ఎలా పెంచింది, మనం ఎలా పెంచుతున్నాం? రేపు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడా? గర్భఫలం ఎవరిచ్చిన బహుమానం? దేవుడే కదా. మనం ఏమన్నా తయారు చేసుకున్నాము? పోని పిల్లల్ని మనం తయారు చేసుకుంటే అందరూ బొమ్మలనే తయారు చేసుకుంటాడు. నల్లోళ్ళని ఎవరు కనరు, పొట్టోళ్ళని, కర్రోళ్ళని ఎవరు కనరు. ఎవరిస్తే పుట్టారు? దేవుడిస్తే పుట్టాడు. మరి దేవుడు లెక్క అడుగుతాడు కదా. నీకు 2 పిల్లల్ని ఇచ్చాను, 3 పిల్లల్ని ఇచ్చాను, ఏం చేసావని అడిగితే, ఒకడు ఐఏఎస్ చేశాను, ఒకడు అమెరికా వెళ్ళాడు, ఒకడు జపాన్ వెళ్ళాడు, అటు నుంచి అటు నరకానికి పోతాడు అంటాడు. పరలోకం వచ్చే విధంగా ఎవడన్నా పెంచావా అని అడుగుతాడు లెక్క. అప్పుడు ఏం చేస్తావు? ప్రభా, ఆస్తులు సంపాదించడం నేర్పాను కానీ పరలోకం వెళ్ళటం ఎలా అనేది నేను నేర్పించలేదయ్యా అంటాడు. అంటే అప్పుడు ఏం చేస్తాడు? అన్నీ రాసుకుంటాడు. నువ్వు నీకు ఇచ్చిన బహుమానాల్ని నాశనానికి పంపించే ఒకటి, నువ్వు కూడా నాశనానికి వెళ్ళంటాడు. కాబట్టి పక్షిరాజులాగా పిల్లల్ని స్వయంగా ఎలా ఎగరాలో, ఎలా ఆహారం సంపాదించుకోవాలో, స్వయం కృషితో ఎలా బ్రతకాలో, పైకి ఎలా ఎగిరిపోవాలో, పరలోకానికి ఎలా వెళ్ళాలో మనం నేర్పించాలి పిల్లలకి. భూమి మీద బతుకు తెరువు కోసం నేర్పించడం కంటే ఏది నేర్పించాలి? పరలోకం ఎలా చేరాలనేది నేర్పించాలి. చివరిగా పక్షిరాజు నూతన జన్మ. దానికోసం ఎంతో కష్టపడింది. తన చావు తనకు తెలిసింది. మన చావు మనకు తెలియదు. ఎప్పుడో ఏ క్షణానైనా చనిపోవచ్చు. ఈరోజా రేపు అనేది కూడా నో గ్యారంటీ.
మరి చనిపోతామని కన్ఫామ్గా తెలుసు, కానీ ఎప్పుడు చనిపోతామో తెలియనప్పుడు చనిపోయిన తర్వాత నాకు బ్రతుకు కావాలంటే ఇప్పుడు మనకు ఉన్న స్థితిలో పాపం ఏదైనా ఉందా నాలో, దేవుడికి నచ్చనివి ఏమన్నా నా శరీరంలో ఉన్నాయా, నా దేహంలో ఉన్నాయా, నా జీవితంలో ఉన్నాయని ఆలోచించుకొని ఏం చేయాలి? వాటన్నిటిని తీసేసుకోవాలా? ఉన్నా పర్లేదంటావా? ఉంటే ఏమైంది? నీకు రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, పచ్చిని చెప్పాడు, ఈ తినకూడదు, ఈ తినకూడదు, ఈ మాత్రమే తినాలన్నాడు. ఒక్కసారే కదా డాక్టర్ గారు, ఒకసారి తిన్నానని పచ్చంలో డాక్టర్ తినొద్దంది, భయంకరమైన తిన్నావు అనుకో, ఏమైంది? ఒకటేగా తింది, ఏమైంది? ఆ ఒక్కదాని వల్ల రోగం ఏమైంది? తిరగబెట్టి పోతావు, మరణానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఒక్క తప్పు కూడా లేకుండా మనలో ఉన్న తప్పులన్నిటినీ, నేరాలన్నింటినీ, దోషాలు, చెడు ఆలోచనలు కూడా ఏం చేయాలి? తీసేసుకోవాలి. తీసేసుకుంటే మనకేమొచ్చింది? మరణం తర్వాత నూతన జన్మ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తే మనకు కొత్త జన్మనిస్తాడు. కాబట్టి అలాంటి జన్మ మనకు కావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పక్షిరాజును చూసి నీతిని చెప్పండి. అన్నీ పక్షిరాజు ఏ లక్షణాలు అయితే మనకు నేర్పించిందో ఆ లక్షణాలన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు నేర్పించాడు. కాబట్టి క్రీస్తులో నూతన జీవాన్ని పొందుకొని మీరందరూ పరలోకం చేరాలని ప్రేమతో మనవి చేస్తూ ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తాను. ఓకే.